బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి, రాజమండ్రిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఇప్పటికే ఏపీలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో వర్షం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది, దాంతోపాటు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అంటే హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ని ఇవ్వడం జరుగుతోందనేది మాట్లాడుకునే ప్రయత్నించడం. ముందుగా భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది, ఎటువంటి అలర్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది ముందుగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకి ఎటువంటి రిపోర్ట్ని ఇచ్చింది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇటు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, ఇంకొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరి ముఖ్యంగా నెల్లూరులో ఇటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో నెల్లూరులో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు, ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అది నెల్లూరుకి సంబంధించి. ఇక దాంతోపాటు మిగిలిన జిల్లాల్లో ఎటువంటి వాతావరణం ఉండబోతుందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మిగిలిన జిల్లాలకు సంబంధించి మాట్లాడుకుంటే కర్నూలు రేపు ఎల్లుండి 2 రోజులు కూడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక నంద్యాలకు సంబంధించి మాట్లాడుకుంటే నంద్యాలలో కూడా రేపు ఎల్లుండి తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక మరిన్ని ప్రాంతాల గురించి మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా కర్నూలు రేపు ఎల్లుండి కూడా ఇటు తేలికపాటి వర్షం, అలాగే అనంతపురం ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తిరుపతి, చిత్తూరులో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ 3 జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ దీనికి సంబంధించి రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక తెలంగాణకు ఎటువంటి వర్ష సూచన జారీ చేయడం జరిగిందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఎల్లో అలర్ట్ని జారీ చేసింది 2 రోజుల పాటు. ఎటువంటి ప్రభావం ఉంది, ఎలా ఉండబోతుంది మాట్లాడుకుందాం. భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు ఇప్పటికీ అలర్ట్స్ని ఇచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఏ ప్రాంతాలు అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలని చెప్పి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా హెచ్చరికల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎల్లో అలర్ట్ అంటూ మాట్లాడుతున్నాం. అయితే ఎల్లుండి కూడా ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎక్కడెక్కడ అంటే కనుక తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, ఈరోజు వర్షపాతం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేది ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ బహుశా రేపటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. బట్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం యాజ్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అయితే మాత్రం నమోదు అవ్వడం జరిగింది. దాంతోపాటు ఇటు భారత వాతావరణ శాఖ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ని జారీ చేయడం జరిగింది. వెదర్ అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసి ఈరోజు రాష్ట్రంలో ఇది తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరి ముఖ్యంగా జైనూరులో 12.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్కి సంబంధించి మాట్లాడుకుంటే సిర్పూర్ అర్బన్లో 8 మిల్లీమీటర్లు, తిర్యానీలో 7.3 మిల్లీమీటర్లు, సంగారెడ్డి వటపల్లిలో 6 మిల్లీమీటర్లు,
యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపూర్ జనగాంలో 4.5 మిల్లీమీటర్లు, హనుమకొండలో కొండపర్తిలో 3.3 మిల్లీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని తూప్రాన్పేట్ ESS మల్కాపూర్ అంటారట, అక్కడ ఆ 2.5 మిల్లీమీటర్లు, మహబూబాబాద్లోని గర్లలో